హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టీవీఆర్ హెల్త్ అడ్వైస్. ఈ వీడియోలో మనం అడిషనల్ హెల్త్ బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంతకుముందు వీడియోలో మనం హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, వాటిలో భాగంగానే మరికొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం అండి. ఈ బెనిఫిట్స్లో ముఖ్యంగా మెటర్నిటీ అండ్ న్యూ బోర్న్ బేబీ కవరేజ్. ఇది చాలా మంచి బెనిఫిట్ అండి హెల్త్ ఇన్సూరెన్స్లో. ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అలాగే పుట్టబోయే బిడ్డలకు కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో మనం బెనిఫిట్స్ పొందొచ్చు అనమాట. ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే కవరేజ్ని బట్టి 50,000 నుంచి 1 lakh వరకు ఇస్తారు ట్రీట్మెంట్ కోసం. న్యూ బోర్న్ బేబీకి 1 lakh నుండి 3 lakhs వరకు ఇస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ మనం తీసుకోవడం వల్ల మరొక అద్భుతమైన ప్రయోజనం ఏంటంటే నో క్లెయిమ్ బోనస్ అండి. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని మనం కనుక ఈ సంవత్సరం ఏ కవరేజ్ మనం యూజ్ చేసుకోకపోతే అది నెక్స్ట్ ఇయర్కి కొంత బోనస్గా యాడ్ అవుతుందండి కవరేజ్ అనేది. దాన్నే నో క్లెయిమ్ బోనస్ అంటారు. అంటే దీని అర్థం ఏంటంటే సపోజ్ మనం ఒక 5 lakhsకి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం దాన్ని ఏమీ మనం యూజ్ చేసుకోకపోతే నెక్స్ట్ ఇయర్ అది వచ్చేసి మనకి 6,25,000 అవుతుంది. అంటే 25% అడిషనల్గా మనకి బోనస్ యాడ్ అవుతుంది అనమాట. అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ని బట్టి అది యాడ్ అవుతూ ఉంటుంది. మరొక అద్భుతమైన బెనిఫిట్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్లో ఆటోమేటిక్ రీస్టోరేషన్ అండి. అంటే ఏంటంటే మనం తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ మొత్తం సంవత్సర కాలం గడువు పూర్తి కాకముందే అయిపోయినట్లయితే ఆటోమేటిక్గా ఎంత అమౌంట్ అయితే అంత మనకి ఆటోమేటిక్గా రీస్టోర్ అవుతుందండి. అంటే 5 lakhs తీసుకుంటే 5 lakhs మనకి అడిషనల్గా యాడ్ అయిపోతుంది. వీటిలో కొన్ని కంపెనీలు సింగిల్ టైం రీస్టోరేషన్ ఇస్తాయి, మరికొన్ని కంపెనీలు ఏంటంటే అన్లిమిటెడ్ రీస్టోరేషన్ ఇస్తాయి. మీరు ఇవన్నీ గమనించి పాలసీ తీసుకునేటప్పుడే చూసుకోవాలన్నమాట. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్లో మరొక ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే పీఈడి కవరేజ్ అండి. పీఈడి అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కవరేజ్. మనం పాలసీ చేసుకునేటప్పుడే మనం మెన్షన్ చేయాలి, నాకు ఈ డిసీజ్ ఉంది అని చెప్పి మొత్తం మెన్షన్ చేస్తే కనుక ఆ పీఈడి కవరేజ్ ఉన్న పాలసీ మీరు తీసుకుంటే తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది దాన్ని కవర్ చేసి తీరుతుంది. కొన్ని కంపెనీలకి కొన్ని పాలసీలకి పీఈడి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. మీరు దయచేసి పాలసీ తీసుకునేటప్పుడు పీఈడి వెయిటింగ్ పీరియడ్ తక్కువ ఉన్నది కానీ లేదా పీఈడి కవర్ అయ్యేది కానీ తీసుకుంటే మీకు ఆ పాలసీ బాగా ఉపయోగపడుతుందండి. షుగరు, బీపీ, ఆస్తమా, డయాబెటీస్ ఇలాంటివన్నీ పీఈడి కిందకే వస్తాయండి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్లో మరొక అద్భుతమైన బెనిఫిట్ ఏంటంటే ఓపీడీ కవరేజ్. ఇక్కడ ఓపీడీ అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ కవరేజ్ అన్నమాట. దీని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి హాస్పిటల్లో జాయిన్ అవ్వకుండా ట్రీట్మెంట్ పొంది ఆ ఖర్చులను కూడా ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తే దాన్ని ఓపీడీ కవరేజ్ అంటారండి. కొన్ని సందర్భాల్లో హాస్పిటల్స్లో బెడ్స్ ఖాళీగా లేకపోవడం వలనో లేకపోతే చిన్న సమస్యలకు హాస్పిటల్ దాకా వెళ్ళే ఇది లేకపోతే ఇంట్లోనే మనం ట్రీట్మెంట్ పొంది ఈ కవరేజ్ని మనం పొందొచ్చు. ఈ ఓపీడీ కవరేజ్లో లిమిట్స్ ఉంటాయండి ఇయర్లీ. అవన్నీ జాగ్రత్తగా చూసుకొని మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మూలన మరొక అద్భుతమైన బెనిఫిట్ ఏంటంటే ఆయుష్ కవరేజ్ అండి. ఈ ఆయుష్ కవరేజ్లో ఏమేమి వస్తాయి అంటే ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ మరియు హోమియోపతి ఈ ఆయుష్లో కవర్ అవుతాయండి. పాలసీ తీసుకునేటప్పుడే ఈ కవరేజ్ అనేది ఉందో లేదో సరిగా చెక్ చేసుకొని తీసుకోవడం ఉత్తమం. ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో మరొక అద్భుతమైన బెనిఫిట్ ఏంటంటే ఆర్గాన్ డోనార్ కవరేజ్. అంటే మనం ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు మనకేమైనా అవయవ మార్పిడి అవసరం అయితే ఎవరైనా మనకు దానం చేసేవాళ్ళు ఉంటే ఆ ట్రీట్మెంట్కి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. దాన్నే ఆర్గాన్ డోనర్ కవరేజ్ అంటారు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో మరొక బెనిఫిట్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ సర్వీసెస్. ఏ వ్యాధి రాకుండానే మనం తీసుకునే జాగ్రత్తలనే ప్రివెంటివ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అంటారు. వీటిలో భాగంగానే వ్యాక్సినేషన్ కవరేజ్, యాన్యువల్ హెల్త్ చెకప్స్, లైఫ్ స్టైల్ కౌన్సిలింగ్ ఇవన్నీ నిర్వహిస్తూ ఉంటారన్నమాట. అంబులెన్స్ ఛార్జెస్, ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ కవరేజ్ ఇవన్నీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ కిందే వస్తాయండి. చూశారు కదా ఫ్రెండ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిసినా కూడా ఇంకా కొంతమంది ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి చాలా సందేహిస్తూ ఉంటారండి, ఎందుకో కానీ తెలియదు. కానీ నా సలహా మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడమే చాలా మంచిదండి. సంతోషంగా ఉన్న కుటుంబాన్ని ఒక హాస్పిటల్ బిల్ చిన్న భిన్నం చేయగలదంటే మీరు నమ్ముతారా? ఎస్, నేను నమ్ముతాను. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, మీ మనీని సేవ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.